Hallelujah. 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 I think we can do much better than this. Hallelujah. Hallelujah. Has God been good to anybody here? దేవుడు మీ పట్ల మంచితనంగా ఎవరి పట్లైనా Has ఉన్నాడా అండి? God shown his kindness to you? దేవుడు ఆయన దయను మీ మీద చూపించారా? You think that you've made it so far just because of his grace and his favor? ఆయన కృప ఆయన కటాక్షం బట్లే మీరు ఇంత దూరం వచ్చారని నమ్ముతున్నారా? So can we all give a big shout of praise to the name of Jesus? దేవుడి నామానికి గట్టిగా మహిమ చెల్లిద్దామా అండి? Can we all put our hands together for the name of Jesus? గట్టిగా దేవుని యొక్క నామానికి మహిమ చెల్లిద్దామా అండి? Amen. ఆమేన్. Thank you. You all can be seated. దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. There are so many weapons in the world. అలాగే దేవుని లోకంలో చూసినట్లయితే అనేకమైన ఆయుధాలు అనేవి ఉన్నాయి. But the more weapons come, అలాగే ఎక్కువ ఆయుధాలు అనేవి people also upgrade to make sure that there is something anti-weapon. అలాగే ఆయుధానికి వ్యతిరేకంగా ఇంకొక ఆయుధం ఉండేలాగా చూసుకుంటారు. But there is only one weapon. కానీ ఒకటే ఒక ఆయుధం ఉందండి. Nobody has the capacity to build something against that. అలాగే ఆ యొక్క ఆయుధానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏది కూడా తయారు చేయలేరు. And that is the word of the Lord. అదేమిటనగా దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. The more you use the word of the Lord, మీరు ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని వాడుతూ ఉంటారో, it doesn't matter if it's a Jericho wall, అది ఎరికో పట్టణమైనా సరే, or it doesn't matter if it's Goliath, అది గొలియాత్ అయినా సరే, it doesn't matter if it's a Red Sea, అది ఎర్ర సముద్రమైనా సరే, it doesn't matter if you have to stop the sun and the moon, అలాగే ఈ యొక్క చంద్రుని సూర్యుని ఆపవలసిన అవసరం వచ్చినా సరే, no matter whatever the battle is, అలాగే యుద్ధము ఏదైనాను సరే, always there is one weapon that has the power to kill everything that is coming against us. నీకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి దానిని కూడా లయము చేయగలిగేది ఒకటే ఒకటి ఉందండి. And that is the word of the Lord. అదేమిటనగా దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. And the more you are rooted and planted in the word of the Lord, మీరు ఎంతగానైతే దేవుని యొక్క వాక్యంలో నాటుబడి విత్తబడి ఉంటారో, that means you are more ready for the battle. దాని అర్థం ఏమిటనగా మీరు యుద్ధానికి సిద్ధముగా ఉన్నారని. That's why I really like what the Bible says. అందుకనే బైబిల్ చెప్పే మాట నాకు ఎంతగానో నచ్చుతుంది. Bible doesn't say that you will never be in the battle. మీరు యుద్ధంలోనికి ఎప్పుడు వెళ్ళరని బైబిల్ చెప్పదండి. But the word of the Lord says that the battle belongs to the కానీ దేవుని Lord. యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందిగా యుద్ధము యెహోవాకు చెందినదని చెప్తుంది. The more you have the word of the Lord inside of you, మీలో దేవుని యొక్క వాక్యం ఎంతగానైతే ఉంటుందో, all you need to do is just stand in the battleground మీరు చేయవలసిందల్లా దేవుని యొక్క ఆ యొక్క యుద్ధ రంగంలో మీరు నిలబడి ఉండాలి అంతే. and release the arrows and release the weapons of the word. అలాగే దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన ఆ యొక్క ఆయుధాలను బాణాలను మీరు వదులుతూ ఉండాలి. And every enemy will flee from your life. అప్పుడు ప్రతి ఒక్క శత్రువు నీ జీవితం నుంచి పారిపోతూ ఉంటుంది. Every giant will fall on his face. ప్రతి యోధుడు కూడా కింద పడిపోతూ ఉంటాడు. Every Red Sea will part. ప్రతి ఒక్క ఎర్ర సముద్రము విభాగమవుతుంది. That doesn't matter whatever it is. అది ఏమైనను సరే, Today I'm here to tell you, ఒక విషయం చెప్పడానికి ఇక్కడ వచ్చాను. you have the power to overcome that. మీరు అధిగమించే శక్తి కలిగిన వారు. Because you have the most powerful weapon on the earth and in heavens. అలాగే ఈ యొక్క లోకంలో కానీ పరలోకంలో కానీ శక్తివంతమైన ఆయుధం కలిగిన వారు మీరు. The weapon is so powerful that you can fight what you can see and you can also fight what you cannot see. అలాగే ఆ యొక్క ఆయుధం ఎంత శక్తివంతమైందనగా మీకు కంటికి కనిపించే దాంతో యుద్ధం చేయగలరు, అలాగే కంటికి కనపడే దాంతో కూడా యుద్ధం And చేయగలరు. that gives you victory forever and ever. అలాగే మీకు విజయాన్ని ఇచ్చేది అది మాత్రమే ఉంది సదాకాలము. Amen. ఆమేన్. And that is why we are so passionate to share the word of the Lord with అందుకనే దేవుని everyone. యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచుకోవడం అంటే మాకు చాలా ఆసక్తిగా ఉంటుంది. We love to take the opportunity to plan the word of the Lord because we know what it can do to you. అలాగే దేవుని యొక్క వాక్యం విత్తడానికి ఇష్టపడతాం, ఎందుకనగా దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో ఏ విధమైన మార్పు తీసుకొస్తుందో మాకు తెలుసు కాబట్టి. I know today pastor is going to talk more about the word. అలాగే ఈ రోజు దేవుని యొక్క వాక్యం గురించి పాస్టర్ గారు ఇంకా ఎక్కువగా మాట్లాడతారండి ఈ రోజు. But I think it's never enough. I think no matter how many years you live, you will still fall short of the word because the word has so much to be taken on the inside. అలాగే దేవుని యొక్క వాక్యం ఎంత విన్నా సరే జీవితం అంతా కూడా అది సరిపోదండి, ఎందుకనగా దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకోదగిన విషయాలు అనేకంగా ఉంటాయి కాబట్టి. Amen. ఆమేన్. Are you all ready to participate in the miracle meal? ఈ యొక్క అద్భుతమైన పాత్రలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా Are అండి? you ready for your miracle? మీ అద్భుతం కొరకు సిద్ధంగా Are you ఉన్నారా? ready for your breakthrough? మీ గొప్ప విజయం కోసం Are you సిద్ధంగా ready ఉన్నారా? for your healing? మీ స్వస్థత కోసం Are సిద్ధంగా you ఉన్నారా? ready to be set free? మీరు విడుదల పొందుకోవడానికి సిద్ధంగా Amen. ఉన్నారా? Let us all ఆమేన్. turn our Bibles to 1 Corinthians chapter 11 and let's read verse 26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనము. 1 Corinthians 11:26. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
Here, Paul is talking to the church of Corinth. పౌలు ఇక్కడ కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. And the Corinth church is not understanding the importance of communion. అలాగే కొరింథీ సంఘం వారు చూసుకున్నట్లయితే ఆ యొక్క బలిలో ఉన్న ప్రాముఖ్యతను గమనించలేకపోతున్నారు. So now Paul is correcting the church of Corinth on how they should be participating in the body and the blood of Jesus. కాబట్టి పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడు, కొరింథీ సంఘాన్ని దిద్దుబాటు చేస్తున్నాడు, ఎలా దేవుని యొక్క బలిలో పాల్పంచుకోవాలని. So he keeps telling all the instructions. అలాగే ఆ యొక్క సూచనలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. And here he's telling them something very important. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని వారికి చెప్తూ ఉన్నాడు. He's telling them that every time you're partaking in the body and the blood of Jesus, మీరు యేసుక్రీస్తు యొక్క బలిలో పాల్పంచుకున్న ప్రతిసారి you're just not partaking in it, మీరు కేవలం దాంట్లో పాల్పంచుకోవడం మాత్రమే కాదు, but you're proclaiming the Lord's death. అలాగే ప్రభు యొక్క మరణాన్ని ప్రచురము చేస్తున్నారని చెప్తున్నాడు. So when the Bible was written, ఎప్పుడైతే బైబిల్ రాయబడి ఉన్నదో they used to the words that have been used in the Bible are usually according to the culture that they used to follow in those days. అలాగే బైబిల్లో వాడిన పదములన్నీ కూడా చూసినట్లయితే ఆనాటి కాలానికి చెందిన సంస్కృతి ప్రకారం ఉండేవి. So these people, every time they do the announcement or do the proclamation, అలాగే ప్రతిసారి ఆ యొక్క ప్రకటన కానీ ఈ యొక్క ప్రచారము కానీ చేసినప్పుడు that means something is about to happen, అలాగే ఒక విషయము జరగబోతుందని or అర్థము, something that has happened, అలాగే లేదా ఏదో ఒకటి జరిగిందని అర్థము, maybe a good news లేదా ఒక శుభవార్త కావచ్చు, or a bad news. లేదా చెడు వార్త So కావచ్చు. they want everybody in the village to know. అలాగే ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి వారికి తెలియాలనుకుంటారు So వారు. what they will do is they will go about and start proclaiming to all the people in the village. వారు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ప్రకటన చేస్తూ ఉంటారు. That is what we also see in the book of Exodus and Numbers. ఆ యొక్క నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో మనం కూడా అదే చూస్తూ ఉంటాము. We see when God was saving Israelites from Egypt, అలాగే ఇశ్రాయేలు వారిని దేవుడు ఎప్పుడైతే ఐగుప్తులో నుంచి విడుదల చేస్తూ when they came పంపిస్తున్నారో, out of the Red Sea, ఎప్పుడైతే ఎర్ర సముద్రం నుంచి బయటికి we వచ్చారో, see that they were proclaiming what the Lord has done. అలాగే ప్రభు చేసిన ఆ యొక్క పనిని కార్యాన్ని వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. So every time the Lord does something great, they go ahead and proclaim it. అలాగే ప్రతిసారి దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు వారు వెళ్ళి దాన్ని ప్రకటన చేస్తూ ఉంటారు. In the Old Testament, we see prophets, they come and they prophesy and proclaim what is going to happen. అలాగే పాత నిబంధనలో చూసినట్లయితే ప్రవక్తలు వచ్చి ఏదైతే జరగబోతుందో దాన్ని ప్రకటన చేసేవారు. So proclamation was a very important culture in those days. ప్రకటన చేయడం అనేది ఆ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైన సంస్కృతి ఉన్నది. And now Paul is talking to the church of Corinth and is saying, you taking part in the body and the blood of Jesus is just not taking part in the blood and body of Jesus, but you're doing something very important. అలాగే పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి సూచన ఇస్తే ఏమని చెప్తున్నానగా, దేవుని యొక్క శరీరంలో పాల్పంచుకోవడం అనగా కేవలము సాధారణమైన విషయం ఏమీ కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైనదని చెబుతూ ఉన్నాడు. He's telling that you're proclaiming the Lord's death until he comes. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురము చేస్తున్నారు ఆయన వచ్చే వరకు అని చెప్తున్నాడు. He's telling that you're declaring what has already happened to you on the cross. ఈ యొక్క శిలువ మీద జరిగిన కార్యాన్ని మీరు ప్రచురం చేస్తున్నారని చెప్తున్నాడు. Every time when you're partaking in the body and the blood of Jesus, ప్రతిసారి దేవుని యొక్క రక్తంలో ఎప్పుడైతే మీరు పాల్పంచుకుంటూ ఉంటారో, you are proclaiming in the spirit realm that nothing can touch you, no curse can break you, nothing can come near you, because the death of Jesus has overcome the death of the world. అలాగే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాల్పంచుకోవడం మీరు ఆత్మీయ లోకంలో ఏమని చెప్తున్నారుగా మీరు ప్రకటన చేస్తున్నారు. ఏది కూడా మిమ్మల్ని తాకలేదు, ఏ శాపం కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, ఏ మరణం కూడా మిమ్మల్ని తాకలేదు అని మీరు ప్రకటన చేస్తూ ఉన్నారు. That is what we see in the book of Exodus. నిర్గమకాండంలో దాన్నే మనం చూస్తూ ఉన్నాము. When the first time they were partaking in the Passover, ఎప్పుడైతే ఆ యొక్క వధింపబడిన ఆ యొక్క పస్కా పండుగలో వారు పాల్పంచుకుంటూ ఉన్నారో, the lamb was slain. ఆ యొక్క గొర్రెపిల్ల అనేది వధింపబడింది. And all the Israelites were putting the blood of the lamb on the doorpost. ఇశ్రాయేలు సంతానం వారంతా ఏం చేస్తున్నారనగా ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క గుడారము మీద లేకపోతే ఆ యొక్క గడప మీద పెడుతూ ఉన్నారు. So nobody knows when the death angel is going to come. ఆ యొక్క మరణపు దూత ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. But they were supposed to do only one thing, was to put the blood of the lamb on the doorpost. కానీ వారు చేయవలసిందల్లా ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క గుమ్మానికి వారు రాయాలి అంతే. But when the death angel comes, కానీ ఎప్పుడైతే మరణపు దూత వస్తుందో, it was not the Israelites who are going to tell them, ఇశ్రాయేలు సంతానం కాదండి వారికి చెప్పేది, but it was the blood that was proclaiming that they have been saved. వారు రక్షించబడ్డారు అని ఆ యొక్క రక్తము ప్రకటించబడుతుంది. It was the blood that was doing the talking with the angel. ఆ యొక్క దూతతో ఆ యొక్క రక్తము మాట్లాడుతుంది. It was proclaiming that you cannot touch this family because there was a lamb that was slain for this family. ఈ యొక్క కుటుంబాన్ని నువ్వు తాకలేవు, ఎందుకనగా ఈ యొక్క కుటుంబం కోసం ఒక గొర్రెపిల్ల అనేది వధింపబడిందని చెబుతుంది. And that is the same thing today we are doing in the spiritual realm. ఆత్మీయ లోకంలో మనం కూడా అదే కార్యాన్ని ఇప్పుడు చేస్తున్నాము.
చూస్తున్నాము. Every time you're partaking in the body and the blood of Jesus, ప్రతిసారి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తములో పాలు పంచుకుంటూ ఉంటారో, you're declaring aloud in your spiritual realm. అలాగే మీ యొక్క ఆత్మీయ లోకంలో గట్టిగా ఏమని ప్రకటిస్తున్నారు అనగా, You're telling the death that you cannot touch me. ఆ యొక్క మరణము మిమ్మల్ని తాకలేదని చెప్తున్నారు. You're telling the death that you cannot come close to my family. నా కుటుంబానికి దగ్గరగా నువ్వు రాలేవని చెబుతూ ఉన్నావు. You're telling that curse that you have lost your power because Jesus has died for me on the cross. యేసుక్రీస్తు నా మీద శిలువ మీద మరణించాడు కాబట్టి ఆ యొక్క శాపం నా దగ్గరకు రాలేదని ప్రకటిస్తున్నావు. You're declaring the victory that has already been won on the cross for you. ఆ యొక్క శిలువ మీద విజయం అనేది మీకోసము ఏదైతే జయించబడిందో అది మీకు ఇవ్వబడింది. Amen. ఆమేన్. Are you ready to declare the victory? ఆ యొక్క విజయాన్ని ప్రకటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? I want you to know, my dear friends, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. every time you're partaking in the body and the blood of Jesus, ప్రతిసారి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తములో పాలు పంచుకుంటూ ఉన్నారో, this is just not a religious act that we are doing every Sunday, ప్రతి ఆదివారం మనం చేసే ఆత్మీయ పని కాదండి ఇది. but this is the most powerful thing that you're doing for you and for your generation and the generation that is about to come. కానీ మీ యొక్క తరానికి, మీరు రాబోయే తరానికి మీరు చేయబోయే ఒక అద్భుతమైన విషయం అయి ఉన్నది. Because what you're doing is you're breaking the hold of the death over your life. ఎందుకనగా మీరు ఏం చేస్తున్నారు అనగా ఆ యొక్క మరణపు ఆ యొక్క ముళ్ళును మీరు విరిచివేస్తున్నారు. The word of the Lord says that the blood of Jesus has set you apart. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనగా ఆ యొక్క దేవుని యొక్క రక్తం అనేది మిమ్మల్ని పరిశుద్ధపరిచిందని రాయబడి ఉంది. It set you apart so that no curse can touch you. మిమ్మల్ని వేరుపరిచింది ఎందుకనగా ఏ శాపము కూడా మిమ్మల్ని తాకలేదు కాబట్టి. It set you apart because even if the sickness may come, but still you have the power to overcome that. అనారోగ్యం వచ్చినప్పటికీ ఆ యొక్క అనారోగ్యాన్ని జయించే శక్తి నీకు ఇవ్వబడుతుంది. Only for you to overcome, the Lord Jesus Christ has given his life for you on the cross so that you can take it, you can receive it, add your faith on it and overcome everything that is coming against you. అలాగే ఆ యొక్క రక్తం అనేది నీకు నాకు ఎందుకు ఇవ్వబడింది అనగా దాన్ని మనం ప్రోక్షించుకొని ఆ యొక్క ప్రతి దానికి ఏదైతే మన జీవితం మీద వస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రకటన చేయడానికి, ప్రచురించడానికి. I don't know what deadly situations that you're going through today. మీరు ఎటువంటి మరణకరమైన పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, Maybe కానీ you're suffering from sickness. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారేమో. Maybe you're suffering from the generational curse that has been passed to you. లేకపోతే తరతరంలుగా వచ్చే శాపం నుంచి బాధపడుతూ ఉన్నారేమో. Or maybe something that you're struggling because of the sin that you were involved in. అలాగే మీరు ఏదైతే పాపంలో మునిగిపోయి ఉన్నారో ఆ యొక్క పాపం ద్వారా మీరు బాధింపబడుతున్నారేమో. I'm here to tell you today, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. even as you're taking part in the body and the blood of Jesus today, యేసుక్రీస్తు యొక్క బలిలో పాలు పంచుకుంటూ ఉండగా you're proclaiming death over every worldly death. అలాగే ఈ యొక్క లోకపరమైన ప్రతి మరణకరమైన విషయం మీద మీరు మరణాన్ని ప్రకటిస్తున్నారు. The death of Jesus యేసుక్రీస్తు యొక్క మరణము that has the power to overcome everything that has stopped you till today. అలాగే ఇప్పటి వరకు నేను ఏదైతే ఆపివేసిందో దాన్ని ఆపివేసే శక్తి ఆ యొక్క రక్తానికి The మాత్రమే power ఉన్నది. that has capacity to set you free. అలాగే నిన్ను విడుదల చేయగలిగిన ఆ యొక్క సామర్థ్యం కలిగిన ఆ యొక్క శక్తి అనేది, The power that can sanctify you and put you in high places. ఏదైతే నిన్ను పరిశుద్ధపరిచి ఆ ఉన్నతమైన స్థలంలో పట్టగలదో. Amen. ఆమేన్.